తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. 2026వ సంవత్సరం మొదలు కాబోతోంది. మరి 2026వ సంవత్సరంలో ఉద్యోగానికి సంబంధించి ఏ రాసుల వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుంది? ఎందుకంటే ఎప్పటి నుంచో వినపడుతున్నటువంటి మాట, రెసెషన్ ఉంది, వరల్డ్ వైడ్ గా రెసెషన్ ఉందని భయపెడుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ కి సంబంధించి అకస్మాత్తుగా వేల మందిని ఉద్యోగంలో నుంచి తీసేసిన దాఖలాలు ఇండియాలో జరిగాయి. దాంతో ఒక రకమైన వెన్నులో నుంచి వణుకు పుట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులకి కొంత భయంగానే ఉంది. తుమ్మితో ఊడిపోయే ముక్కులా ఉందిరా బాబు అనే పరిస్థితి ఉంది. మరి 2026 సంవత్సరం ఎవరెవరికి ఉద్యోగానికి సంబంధించి అసలు ఇబ్బందులు ఉండవు, ఒక్కసారి మీరు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. 2026లో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఏ రాశుల వారికి ఉద్యోగంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు కావచ్చును, అదేవిధంగా ఉద్యోగంలో లేదా ఈ పాత ఉద్యోగాన్ని మానేసి కొత్త ఉద్యోగానికి వెళ్ళిపోయే పరిస్థితులు కానీ, ఇలాంటి సందర్భాలలో ఎప్పుడైనా కూడా మనం చేసేటువంటి ఉద్యోగంలో ఆ ఉద్యోగాన్ని తప్పకుండా ప్రేమించాలి, ఏది ఏమైనా కూడా. కనుక ఎందుకంటే ఏదో తిట్టుకుంటూ ఏదో ఉద్యోగాన్ని తిట్టుకోవటము, ఉద్యోగం ఇచ్చిన వాడిని కూడా తిట్టుకోవటం ఇలా చేస్తే మాత్రము, ఎందుకంటే పనియే ప్రత్యక్ష దైవము అని, అది వాస్తవం. పనియే ప్రత్యక్ష దైవం కనుక దానినే నమ్మి మనం చేసుకునేటువంటి వారిని తప్పకుండా మనకు అన్యాయం అయితే చేయదు. సరే, ఈ మాటలన్నీ బాగానే ఉంటాయి కానీ మాకు ఇబ్బంది కలుగుతుంది అని అనేటువంటి వారికి కొందరికి ఉండేటువంటి జ్ఞానం కొంతే. జనరల్గా చెప్తున్నాను. మొన్న ఒకరు అద్భుతమైనటువంటి వేషధారణ అద్భుతంగా ఉంది, వారి యొక్క ఫోటో ఒక కామెంట్ పెట్టడం జరిగింది. చూసి నవ్వుకున్నా అంతే. అంటే జనరల్గా ఏం చేస్తాం మనం, అంటే వారి జ్ఞానం అంతే ఉందని అనుకున్నాం. ఆకారం పుష్టి నైవేద్యం నష్టే అనేటటువంటి విధంగా చిన్నదే జనరల్గా. సో ఓవరాల్గా ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే బాధపడుతున్నారో, నా సజెషన్ ఏమిటి అంటే, మీ స్థాయి, మీరు చదువుకున్నటువంటి చదువుకు తగినటువంటి ఉద్యోగంలో మీరున్నారా లేరా. ఎందుకంటే ఒక్క సాఫ్ట్వేర్ రంగంలో మాత్రమే ఉద్యోగాలు మార్పులు చేర్పులు అవుతున్నాయి. బయట ఎక్కడా అసలు గవర్నమెంట్ తరపున ఉద్యోగాలని కానీ, లేదా సెంట్రల్ గవర్నమెంట్ తరపున ఉద్యోగాలని కానీ, అసలు అలాంటి విషయాలు ఎక్కడ ఏదీ లేదు. ఏదో సాఫ్ట్వేర్ రంగంలో ప్రైవేట్ ఉద్యోగాలే చేయాలి. మీరు అన్నట్టుగా తుమ్మితే ఊడిపోయే ముక్కులా వాడు రేపు పొద్దున నా కంపెనీ అయిపోయింది మీరు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి అంతే. ఏం లేదు చేసేది, తట్టా బుట్టా పట్టుకొని. ఆ వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా ఉద్యోగం దొరుకుతుందా అన్న ఇబ్బంది, రిస్ట్రిక్షన్స్, ఎన్నో ఇబ్బందులు. ఒకవేళ మనం అక్కడ చేరాము అంటే అక్కడ అంతకు ముందే ఉన్నటువంటి తోడేళ్ళు గద్దల మంద అధికంగా ఉంటది. వాళ్ళ ముందు మనం ఒక ఈగలాగా మెల్లగా 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 పెరగాలి. ఆ పెరిగే క్రమానికి ఉన్న జాబ్ పోవడం, వీడు కంపెనీ మానేయడం. కొందరిది ఉంటుంది నిజంగానే అమ్మ. కొందరు జాతకరీత్యా మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటారు. వీరు వెళ్ళినటువంటి మొదటి రోజో వారం రోజుల్లోపే ఆ కంపెనీ ఎత్తేయడమే జరుగుతుంది. నిజంగా ఏదైనా ఒక ఆఫీసు లైక్ చెప్పలేం, వెళితే వీరు వెళ్ళినటువంటి ఒక 1 monthలోనే ఆ ఆఫీస్ ఎత్తేయడమో కంపెనీ ఎత్తేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఉంటుంది కొందరు, ఈ వాస్తవం అది. సో ఏది ఏమైనప్పటికీ 2026లో ఉద్యోగానికి సంబంధించి ముందు ఫస్ట్ వీరికి ఒక రెమెడీ చెప్పి ఎవరికి బాగుందో లేదో చెప్దాం. ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులలో ఉండేటువంటి వారు ఫస్ట్ ఒక 1 మీటర్ కాటన్ క్లాత్ తీసుకొని, ఎల్లో రంగులో ఉండేటువంటి 1 మీటర్ కాటన్ క్లాత్ తీసుకొని అందులో 11 మనకు పసుపు కొమ్ములను పెట్టి, అందులో ఒక 11 రూపాయలను పెట్టి చక్కగా కూడా దీనిని ఒక గురువారం రోజు లేదా శనివారం రోజు చక్కగా కూడా ఒక మూటలాగా కట్టి మీ ఇంట్లో ఇష్టదైవం వద్ద పెట్టి పూజ అది కార్యక్రమాలు చేసిన తర్వాత ఈ మూటను తప్పకుండా కూడా మీ ఇంట్లో ఉండేటువంటి ఈశాన్యం దిక్కుగా
కింద పెట్టే ప్రయత్నం చేయండి, అక్కడ ఉండనివ్వండి. సో తప్పకుండా వితిన్ 41 డేస్లో ఏదైనా ఉద్యోగానికి సంబంధించినటువంటి లాభాలు వచ్చే పరిస్థితి మాత్రం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా మేషరాశి వారికి ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉన్నవి. ఉద్యోగంలో నూతన ఉద్యోగాలు కానీ, లేదా గతంలో మీరు చేసి మానేసినటువంటి ఉద్యోగం అంటే వారి ఆఫీసులో నుండైనా పిలవడం జరుగుతుంది. రెండవది వృషభ రాశి వారికి ఈ యొక్క 2026 ఎండింగ్లో ఉద్యోగానికి సంబంధించినటువంటి చిన్న ఒక ఆలోచన అనేటువంటిది మొదలవుతుంది. అదేవిధంగా మిథున రాశి వారికి ఉద్యోగము, కన్యా రాశి వారికి ఉద్యోగము, మనకు తులారాశి వారికి బాగుంది ఉద్యోగముకు సంబంధించి. సో ధనస్సు రాశి వారికి అయితే కొంత బాలేదు, మీనరాశి వారికి బాగుంది. మరి ఎస్పెషల్గా అద్భుతంగా ఉంది అని అనుకునేటువంటిది వాస్తవానికి ఉద్యోగంలో మేషరాశి, రెండవది కన్యా రాశి, అదేవిధంగా మీనరాశి, ఇవి దీనికి తోడు కర్కాటక రాశి. సో ఉద్యోగం అనేటువంటిది పురుష లక్షణం, కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ ప్రకారంగా స్త్రీలు పురుషులు అందరూ చేస్తున్నారు, సంతోషమే. అయితే నా పాయింట్ ఏమిటి అంటే, మీరు మీ జాతక రీత్యా మంచి యోగం ఉన్నప్పటికీ మీరు ఉద్యోగంలోనే ఇక చాలు అని అనుకుంటే మీ జీవితం అక్కడికి ఎండ్ అవుతుంది. ఏదో కొట్టాల్సింది ఉంది మీ జాతకంలో అన్నప్పుడు ఏదైనా వ్యాపారం కానీ, చక్కటి బిజినెస్ రిలేటెడ్ ఏదైనా మీరు చిన్న చిన్నగా మొదలు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే చాలు. ఎందుకంటే బయటికి ఎక్కడికో వెళ్ళి 40-50 వేలు సంపాదించుకునే బదులు ఒక 30-35 వేలు మీరు స్వతహాగా సంపాదించుకున్నా సరిపోతుంది అనేది మీరు ఆలోచన చేసుకోండి. సో 2026లో ఈ రాశుల వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు అయితే ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి వారికి అయితే స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, విదేశాలలో ఉద్యోగాలు. ఎవరికండి? సింహరాశి వారికి విదేశాలలో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే అద్భుతంగా ఉన్నవి. దీనికి తోడు మకరానికి కూడా. రైట్. అయితే మిగతా వాళ్ళు కొన్ని రాశుల వాళ్ళకి లేదు కాబట్టి మరి ఉద్యోగం కలగాలి అంటే ఇందాక మీరు చెప్పిన ఈశాన్యంలో పెట్టుకునేటటువంటి పరిహారం ఒకటి చెప్పారు కదా, అది మిగతా రాశుల వాళ్ళైనా చేయొచ్చా అండి? ఉద్యోగానికి సంబంధించింది ఎవరైనా చేసుకోవచ్చును. ఇది చేస్తే 41 రోజులలో మీకు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదో ఒక అవకాశం మీకు తలుపుకుంటుంది. మరి 41 రోజుల తర్వాత ఆ పసుపు కొమ్మల్ని దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది? పారే నీటిలో కానీ, ఏదైనా దేవాలయంలో హుండీలో వేసేయడం కానీ, ఎవరికైనా అక్కడ దేవాలయంలో హుండీలో వేసేయడం, ఎందుకంటే 11 రూపీస్ ఉన్నవి అందులో వేసేయడం. ఖచ్చితంగా కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా. ఇందాక మీరు అన్నట్టుగా ఉద్యోగానికి సంబంధించి రావట్లేదు అంటే ఏదో ఒక చిన్న బ్లాకేజ్ అని ఉంది, లేకపోతే అసలు దాన్ని ఇష్టపడుతూ ప్రేమిస్తూ చేయని పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఉద్యోగం ఇచ్చిన మనకి బాస్ అన్నం పెడుతున్నాడంటే ఆయనకు మన తండ్రితో సమానం, ఆయనను తిట్టడం చాలా మంది చేస్తూ ఉంటారు, ఆయన మీద గాసిప్స్ చెప్పటం. డెఫినెట్ గా ఇది పాపం ముట్టుకట్టుకున్నట్టే. ఖచ్చితంగా ఎనర్జీ పోతుంది, ఎనర్జీ పోతుంది. ఇందాక మనం ఏదో వీడియో చేసాం కాలము, వీరి గురించి మనం అక్కడ కాలాన్ని వృధా చేస్తే అక్కడ లాక్ అయిపోతుంది. సో ఎప్పుడో ఒకసారి అది దెబ్బ కొడుతుంది. ఖచ్చితంగా అది ఈ జన్మలోనే అవ్వచ్చు, ఎందుకంటే ఇది కలియుగం, ఈ జన్మలోనే అవుతుంది. ఏమున్నది, ఖచ్చితంగా చూస్తున్నాం మనం ఎంతో మంది. ఒకవేళ అలాంటి పద్ధతిలో ఉంటే అట్లీస్ట్ మార్చుకోవాలి. ఉద్యోగాన్ని ప్రేమిస్తూ ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని గౌరవిస్తూ అన్నం పెట్టే వాళ్ళని గౌరవించాలి ఖచ్చితంగా. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 2026వ సంవత్సరంలో ఈ 6 రాశుల వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుంది, ఉద్యోగం వచ్చి తీరుతుంది అని చెప్తున్నారు. చాలా చాలా ఆనందం. కృతజ్ఞతలండి. నమస్తే.